మనుషుల దగ్గర మనకి ఏదైనా ఒక సహాయం దొరుకుతుందనుకోండి, వారు తప్ప చేయగలిగిన వారు ఎవరు లేరనుకోండి, మనం ఏం చేస్తామండి, వారి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుతాం. ఒకవేళ వాళ్ళు మన శత్రువులైనా సరే మొహమాటం లేకుండా అడిగేస్తాం. ఎందుకు? అంత డెస్పరేట్గా ఉంటాం మనం. లేదా వాళ్ళు మనకు తెలియని వారైనా సరే వాళ్ళని మంచి చేసుకొని, వారిని పరిచయం చేసుకొని, వారితో ఆ మాట ఈ మాట కలిపి మనం వారి దగ్గర సహాయం పొందుకుంటాం. ఏదైనా సరే, ఎలాంటి సహాయం అయినా సరే, మనిషి సంతోషంగా ఉండడానికి, కంఫర్టబుల్గా బ్రతకడానికి ఇతరుల మీద ఆధారపడతాడు. దానికోసం ఎంతకైనా తెగిస్తారు కదా. మరి చాలామంది మనుషులు అంటారు, వీడు అసాధ్యుడురా, వీడు ఎంతకైనా తెగిస్తాడు, మనం ఇతన్ని ప్రిడిక్ట్ చేయలేమని. మరి అట్లనే దేవుడు కూడా మనుషుల గురించి ఒక మాట చెప్తున్నాడు. హృదయపూర్వకముగా నన్ను బ్రతిమాలు కొనక వారు శయ్యల మీద పడుకొని కేకలు వేయుదురని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిన్ను గురించి దేవుడు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారా? ఎంతో వేదన అనుభవిస్తున్నావు, ఎంతో బాధలో ఉన్నావు. అసలు నీ బాధ ఎవరికి చెప్తే తీరేది కాదు. లేదా మనుషులకు చెప్పినప్పుడు తీర్చినా అది టెంపరీగానే ఉంటుంది. లేదా నీకు ఒక టెంపరీ రిలీఫ్ ఉంటుంది తప్ప నీకు శాశ్వతమైన పరిష్కారం లేదు. లేదా నీకు ఆ రిలీఫ్ ఉన్న మనుషుల దగ్గర నువ్వు ఒక బానిసలా బ్రతకాల్సి వస్తుంది. లేదా సిచ్యువేషన్స్కి నువ్వు లొంగిపోవాల్సి వస్తుంది.